సరే, అందరిలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కనీసం ఇప్పుడు కిరణ్ ప్లేస్లో ఉండి ఆలోచించడానికి ట్రై చేయి. వాడు ఈ సమయంలో ఉషకి తోడుగా ఉండాలి అనుకుంటున్నాడు. పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలండి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ప్రొఫెషనల్ లైఫ్ ఇచ్చి ఇంపార్టెన్స్ పర్సనల్ లైఫ్ కూడా ఇవ్వాలి అంటున్నాను. మీరు పిల్లలకి ఇదే నేర్పిస్తే వాళ్ళెందుకు పనికి రాకుండా పోతారు. అంటే పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటావా? ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనడం లేదండి. పర్సనల్ లైఫ్ కి అనవసర సందర్భాల్లో అవసరం లేని ఇంపార్టెన్స్ ఇచ్చి టైం వేస్ట్ చేయకూడదు అంటున్నాను. నీతో వాదించటం కష్టం కిరణ్మయ్యి. తెలిసి కూడా ఎందుకు వాదించడానికి ట్రై చేస్తారు? నేను అనుకున్న దాంట్లో మార్పు లేదు. కిరణ్ ఆఫీస్కి వస్తున్నాడు అంతే. కావాలంటే నేను సంజయ్ ఉన్నాం కదా, మా హెల్ప్ తీసుకో. ఎవరు చేసే పని వాళ్లే చేయాలి. ఇది కిరణ్ చేయాల్సిన పని. దీన్ని మీ మీద రుద్దాలని నేను అనుకోవడం లేదు. బాయ్. హలో హలో మిస్టర్ హస్బెండ్. పనిలో పడితే పెళ్ళాన్ని పూర్తిగా మర్చిపోతారనుకుంటా. రెండో పెళ్ళాం దగ్గరకు వచ్చినప్పుడు మొదటి పెళ్ళాన్ని మర్చిపోవాలి కదా. ఏంటి, రెండో పెళ్ళమా? అవును, ఈ పోలీస్ జాబ్ నాకు పెళ్ళంతో సమానమే కదా. థ్యాంక్ గాడ్, రక్షించావు. నువ్వు రెండో పెళ్ళం అనగానే నా గుండె రెండు ముక్కలైంది తెలుసా. నువ్వు మరీ అంత భయపడకు. ఒక్క పెళ్లితోనే ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు. ఇక రెండో పెళ్లితో కష్టాలు తెచ్చుకుని ఈ నెత్తిన పెట్టుకోలేను. సరే సరే, అదంతా పక్కన పెట్టు. ఇంటికి త్వరగా వస్తున్నావా లేదా? త్వరగానా? ఎందుకు? అదేంటి, ఈరోజు సినిమాకి వెళ్దామనుకున్నాం కదా. ఓ, నీ రెండో పెళ్ళం మాయలో పడి మన సినిమా ప్లాన్ గురించి మర్చిపోయావా? ఐఎమ్ వెరీ వెరీ సారీ హారిక. పనిలో పడి ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తు చేశాను కదా, వెంటనే బయలుదేరి రా. ఐఎమ్ వెరీ వెరీ సారీ హారిక. ఇక్కడ తలకు మించిన పనుంది, రావడం కుదరదు. ఏమీ అనుకోకు. కావాలంటే ఉషను తీసుకువెళ్ళు. ఇంకా నయ్యం, ఏ దుర్గానో పండునో తీసుకువెళ్ళమనలేదు. సినిమా చూడ్డానికి ఎవరైతే ఏంటి చెప్పు. అయ్యో, నువ్వెక్కడి మొగుడువయ్యా బాబు. సినిమాకి వెళ్దామని చెప్పింది హీరో హీరోయిన్లు ఎవరు, డైరెక్టర్ సినిమా ఎలా తీశాడు, ఫోటోగ్రఫీ ఎంత బాగుంది, ఇవి తెలుసుకోవడానికి కాదు. సరదాగా నీ చెయ్యి పట్టుకుని నీ భుజం మీద వాలిపోయి కాసేపు సరదాగా నీతో టైం స్పెండ్ చేయడానికి. అయినా ప్రేమలో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. పెళ్ళయ్యాకే మగవాళ్ళకి ఈ విషయాలు ఎందుకో అర్థమే కావు. అబ్బా హారిక, మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసావా? మీలాంటి మగాళ్ళు మొగుళ్ళైనప్పుడు మాలాంటి పెళ్ళాలు ఇలాగే క్లాసులు తీసుకుంటారు. సరే సరే, నువ్వనుకున్నట్టు సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఇంకొకసారి సినిమాకి ప్లాన్ చేద్దాం. ఓకేనా? అంటే ఈరోజు కుదరదా? కుదరదనే కదా ఇండైరెక్ట్ గా చెప్పింది. ప్లీజ్ హారిక, కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్ తరుణ్, త్వరగా రావడానికి ట్రై చేయి. సరే, నేను ట్రై చేస్తా. రాకపోతే మాత్రం నువ్వు ఏమీ అనుకోకు, ఓకేనా? ఉంటాను. తరుణ్ 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 తరుణ్. ఏంటి హారిక, ఎప్పుడు దగదగా మెరిసిపోయే ఫేసు ఇప్పుడేంటి వెలవెలబోతోంది? ఏమైందేంటి? ఏం లేదక్కా, మీ మరిది గారు ఈ రోజు నన్ను సినిమాకి తీసుకువెళ్తానన్నారు. ఇప్పుడేమో చాలా బిజీగా పనులున్నాయని ఏవేవో చెప్తున్నారు. అయ్యో హారిక, కొన్ని చోట్ల కొన్ని రకాల తెలివితేటలు ఉపయోగించాలి. ఇప్పుడు నేనేం తెలివితేటలు ఉపయోగించాలి? ఇదే ఫోను నువ్వు ఉష చేత చేయించుంటే చెంగుమని గంతులేసుకొని వచ్చేవాడు తరుణ్. అదేంటి, ఉష ఫోన్ చేస్తే తరుణ్ ఎందుకొస్తాడు? అది ఒక్కొక్కరు ఒక్కొక్కరి మాట వింటూ ఉంటారు. తరుణేమో ఉష మాట వింటాడు.
తన చేత నువ్వు ఫోన్ చేయించుంటే సరిపోయేది. పోనీ లెక్క తరుణ్ నా మాట వినకపోయినా ఇంట్లో ఎవరో ఒకరి మాట అయితే వింటున్నాడుగా. నాకది చాలు. ఈసారి అవసరమైనప్పుడు ఉషా చేతే ఫోన్ చేయిస్తాలే. అప్పుడైనా వెంటనే మాట విని ఇంటికి తిరిగొచ్చేస్తాడు. అదేంటి హారిక, ఉషా మాట తరుణ్ ఎందుకు వింటాడు అని నువ్వు ఆలోచించవా? అందులో ఏముందక్క, నేను తరుణ్ కలవడానికి పాపం ఉషా చాలా కష్టపడింది. అది నీకు చెప్పినా అర్థం కాదులే. మాక్కూడా ఉషా మీద ఆ కృతజ్ఞతా భావం ఉంది. అందుకే ఉషా మాట తరుణ్ కూడా వినొచ్చు. అందులో తప్పేముంది? నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. నువ్వు కూడా ఆలోచించకుండా ఉంటే బాగుంటుంది. అదేంటి, అగ్గిపుల్ల రంగదిద్దామని అనుకుంటే ఉఫ్ఫుమని ఊది ఆర్పేసింది. అయినా ఈ రోజు కాకపోతే ఇంకొకసారి తగిలెట్టే అవకాశం వస్తుంది. చదరంగం ఆటలో రాజుకి చెక్ పెట్టాలంటే మొదటి ఎత్తులో సాధ్యపడదు. ఎన్నో ఎత్తులు వేయాలి. వేస్తా, ఎదురు చూస్తూ ఉండా. నిన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా సర్టిఫికెట్ చూసి, నా క్వాలిఫికేషన్ చూసి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంతలోనే వాళ్లకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన నీకు ఉద్యోగం ఇవ్వలేమని చెప్పి పంపించేశారు. ఉషా, ఏంటి ఉషా, ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదు బావగారు. ఒక మనిషికి నిద్ర ఎప్పుడు రాదో తెలుసా? అయితే సంతోషంలో అయినా ఉండాలి, లేకపోతే బాధలో అయినా ఉండాలి. నువ్విప్పుడు అంత సంతోషపడే విషయమైతే ఏదీ జరగలేదు. అంటే ఏదో బాధలో ఉన్నావు, దాని గురించే ఆలోచిస్తున్నావు, అంతేనా? మీరు చెప్పింది నిజమే బావగారు. ఏమైంది ఉషా? అన్నయ్య ఉద్యోగం కోసం చాలా చోట్ల ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడ దొరకడం లేదు. అదేంటి? మీ అన్నయ్యకి మంచి క్వాలిఫికేషన్ ఉంది, క్యారెక్టర్ కూడా చాలా మంచిది. అలాంటప్పుడు ఉద్యోగం ఎందుకు రావట్లేదు? వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా అయ్యుండొచ్చు, కానీ దాని మీద ఒక్కసారి మచ్చపడ్డాక తొడవడం చాలా కష్టం కదా బావగారు. అంటే గతంలో జరిగిన విషయాలు అన్నయ్యని ఇంకా వెంటాడుతున్నాయి. అన్నయ్యని ఇంకా దోషిగానే ప్రపంచానికి చూపిస్తున్నాయి. తన మీద పడ్డ మచ్చ నిజమో అబద్ధమో తెలుసుకోకుండానే అందరూ అన్నయ్య వ్యక్తిత్వానికి దోషి అనే ట్యాగ్ని తగిలించి వెలివేస్తున్నారు. ఉద్యోగం ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. చేయని తప్పుకి అన్నయ్య శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగం రానందుకు ఇంకా దిగులు పడిపోతున్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్ ఉషా. మన ఫ్యాక్టరీలో జరిగిన ఇన్సిడెంట్ ఇంకా రవిని వెంటాడుతుందన్నమాట, అంతే కదూ? అన్నయ్యకు ఉద్యోగం ఉంటేనే కదా ఇంట్లో గడిచేది. నాన్నగారికి పెద్ద ఆదాయం లేదు, అమ్మకి ఆరోగ్యం బాగోటం లేదు, అన్నయ్యకేమో ఉద్యోగం దొరకడం లేదు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని తెలిసాక కూడా నేనెలా సంతోషంగా ఉండగలను? నాకు అర్థమైంది ఉషా. ఇక మీ అన్నయ్య గురించి ఆలోచించుకో. నా సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఉద్యోగంలో పెట్టడానికి ట్రై చేస్తాను. నువ్వు అనవసరంగా ఈ విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీ ఆరోగ్యం కూడా బాలేదు కదా. అలాగే బావగారు. గుడ్ నైట్. గుడ్ నైట్.
హాయ్ హారిక. ఏంటి ఇంకా పడుకోలేదా? నిన్నే ఇంకా పడుకోలేదా? నాకు పడుకోవాలనిపించలేదు. ఏంటి హారిక నువ్వు? టైంకి తిని టైంకి పడుకోవాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. పుట్టబోయే బిడ్డ మీద ఉన్న ప్రేమ శ్రద్ధ కట్టుకుని పెళ్ళం మీద మాత్రం లేదు కదా. అలా అంటావేంటి హారిక? నీ మీద ప్రేమ లేకుండానే ప్రేమించి పెళ్లి చేసుకున్నానా? ఆ? అవును, పెళ్లి కాకముందు ప్రేమించావు, పెళ్ళయ్యాక మాత్రం ప్రేమించడం మర్చిపోయావు. సరే, ఇప్పుడేమైందని? నేను ఇంటికి తిరిగి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏ రోజైనా హారిక నీకేం కావాలి, ఎక్కడికైనా వెళ్దామా, సరదాగా స్పెండ్ చేద్దామా అని అడిగావా? నా కడుపులో మీ బిడ్డ ఉంది కాబట్టి నా మీద ప్రేమ ఒలకబోస్తున్నావు. తనే లేకపోతే ఈ చిన్నపాటి కేరింగ్ కూడా ఉండేది కాదు. హారిక, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా జాబ్ గురించి నీకు తెలుసు కదా. మరంత జాబ్ ఉండగా నన్నెందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? హారిక ప్లీజ్. అక్కా, సారీ, రాకూడని టైంలో వచ్చానా? అదేం లేదు ఉషా, రా. అక్క, నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. నాకిప్పుడు తాగాలని లేదు ఉషా. ఏంటి బావగారు, అక్క అలిగిందా? మామూలుగా కాదు, ఒక లెవెల్లో అలిగింది. ఎందుకో? టైంకి నేను ఇంటికి రావడం లేదంట. ఇంతకు ముందులా ప్రేమగా చూసుకోవడం లేదంట. తనని నేను నిర్లక్ష్యం చేస్తున్నానంట. అబ్బో, ఒకటా రెండా? చాలా కంప్లైంట్స్ ఉన్నాయిలే. అవును, ఇలాంటి విషయాలైతే హారిక అక్కకి అడిగే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి ఉషా, నువ్వు కూడానా? అవును బావగారు, భార్యలు చెప్పింది భర్తలు వినకపోతే భార్యలు ఇలాగే అలుగుతారు. ఎన్ని రోజులు విడివిడిగా ఉన్నారు కదా, ఈ విషయం మీకు అందుకే పెద్దగా అర్థం కాలేదు. ఒకసారి బతిమలాడి చూడండి. హ్మ్? హ్మ్. హ్మ్. బతిమాలుకోండి. అది ఎలా? హ్మ్. హారిక, ఈ అలగడాలు కోపడ్డాలు ఏంటి? జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. చూసావా ఎలా చేస్తుందో? అయ్యో బావగారు, ఊరి బయట ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఇంట్లో మాత్రం ఒక భార్యకి భర్తే. ఇక్కడ కూడా మీరు పోలీస్ ఆఫీసర్లా బిహేవ్ చేస్తే ఎలా? మరి ఎలా బిహేవ్ చేయాలి? భార్యని ప్రేమించే భర్తలా ఉండాలి. భార్య మనసు కరిగించే భర్తలాగా బిహేవ్ చేయాలి. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేస్తారు? అక్కని బుజ్జగించాలి. కోపం తగ్గే వరకు బతిమాలుతూనే ఉండాలి. తప్పదా? శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు. సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. మనమెంత బావగారు. లేట్ చేయకుండా సారీ చెప్పండి. ఓ, మీరు లేడీస్ కదా. లేడీస్ ఒకటే పార్టీ. సరే, ఏం చేస్తాం? తప్పుతుందా? ఉఫ్. హారిక, అబ్బా, ప్రేమగా. ఓకే. మ్. హారిక, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇంకెప్పుడు మనం వేసుకున్న ప్లాన్స్ బ్రేక్ చేయను. చూసావా, ఇంకా అలక మానలేదు.
అలా పొడి పొడిగా చెప్తే ఎవరు కరిగిపోతారు? మరి అక్క దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద కూర్చొని చేతులు పట్టుకొని ప్రేమగా బతిమలాడాలి. అవునా? మ్మ్. ఓకే. హారిక, ప్లీజ్, ఐఎమ్ సారీ. నేనేదైనా మిస్టేక్ చేసుంటే నన్ను క్షమించు. ప్లీజ్ నన్ను క్షమించవా? హ్మ్? అమ్మయ్యా, అలక తీరిందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. అక్క అలక తీరింది కదా, ఇక ప్రేమగా మాట్లాడుకోండి. బావగారు, అక్కకి సారీ. నువ్వు జ్యూస్ తాగుతూ ఉండు, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తా. జ్యూస్ తాగి పడుకోకు, ఓకేనా? ఇప్పుడే వస్తా, 2 minutes. ఓకేనా? ఏంటి ఉషా ఇంట్లో అందరికీ బానే సేవలు చేస్తుంది, గొడవలు తీరుస్తుంది. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ని ఎలా అయినా యూజ్ చేసుకుని హారిక మైండ్ని పొల్యూట్ చేయాలి. ఏంటి హారిక అంత హ్యాపీగా కనిపిస్తున్నావు? అలక అప్పుడే ఆటకెక్కేసిందా? భర్త మోకాళ్ళ మీద కూర్చొని మరీ క్షమించమని అడిగినప్పుడు అలక అటకెక్కడం ఏంటక్క? ఆకాశమే ఎక్కేస్తుంది. ఏంటి, తరుణ్ మోకాళ్ళ మీద కూర్చొని మరి క్షమించమని నిన్ను అడిగాడా? ఆఫ్ కోర్స్, పాపం అనిపించి నేనే అలక వదిలేశాను. అది సరే, నాకు ఒక విషయం చెప్పు. తరుణ్ తనకి తానుగా క్షమాపణ చెప్పాడా, లేకపోతే ఇంకెవరైనా చెప్పమంటే చెప్పాడా? అలా అంటున్నావేంటక్క? నీకు క్షమాపణ చెప్పమని ఉష చెప్పుంటుందిలే, అందుకే చెప్పుంటాడు. అవును మరి, లేకపోతే మగాళ్ళంత త్వరగా ఎలా కరుగుతారు? అయ్యో బావగారు, ఊరి బయట ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఇంట్లో మాత్రం ఒక భార్యకి భర్తే. ఇక్కడ కూడా మీరు పోలీస్ ఆఫీసర్లా బిహేవ్ చేస్తే ఎలా? మరి ఎలా బిహేవ్ చేయాలి? భార్యని ప్రేమించే భర్తలా ఉండాలి, భార్య మనసు కరిగించే భర్తలాగా బిహేవ్ చేయాలి. అయినా భార్యకి స్వతహాగా సారీ చెప్పాలి, కానీ ఒకరు చెప్పమంటే చెప్పడం ఏమిటో. ఏవైనా సరే ఉషా మాటలకి తరుణ్ బాగా కట్టుబడి ఉంటాడు. అరే అయ్యో, జ్యూస్ వదిలేసావా? ఈ టైంలో జ్యూస్ తాగాలి కదా, తాగు. థ్యాంక్ యూ అక్క. అరే ఇంకొక విషయం, నా చెల్లెలివి కాబట్టి నాకు అనిపించింది చెప్పాను, మనసులో ఏం పెట్టుకోకు. అదేం లేదక్క. పెట్టుకుంటే మాత్రం ఏం చేయగలవు? చూసి చూడనట్టు పోవాలి.
అబ్బాయిని చెప్పండి. మీరు జరగండి ప్లీజ్. మేడం, హారిక మేడం, మీకెందుకు శ్రమ? మేమున్నాం కదా. ఈ రోజు ఇంట్లో వాళ్ళందరికీ ది బెస్ట్ కర్రీ రుచి చూపిస్తాను, చూస్తూ ఉండండి. మేడం, వంట చేయడానికి ఇంట్లో పనులు చూసుకోవడానికి మేమున్నాం కదా మేడం, మీరు రెస్ట్ తీసుకోండి మేడం. ఉదయం నుండి సాయంత్రం వరకు నేను చేసే పని అదే కదా. సరదాకైనా నన్ను కాసేపు వంట చేయనివ్వరా? అది కాదు మేడం, మీరు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇలాంటి సమయంలో మీరు పని చేయడం చూస్తే పెద్ద మేడం గారు కోపడతారు మేడం. పెద్ద మేడం గారి గురించి మీకన్నా నాకు బాగా తెలుసు. అయినా నన్ను మీరు డిస్టర్బ్ చేయకండి. జరగండి జరగండి. మేడం, నన్ను డిస్టర్బ్ చేయకండి. మేడం, నా మాట వినండి. మేడం, అయ్యో, అమ్మా, ఎంసీఆర్ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ ఎక్కడుంది? ఆ ఫైల్ కిరణ్ చూస్తున్నాడ్రా. అదేంటమ్మా? నీకంటే ఆ ప్రాజెక్ట్ ని బాగా హ్యాండిల్ చేస్తాడనే నమ్మకంతో కిరణ్ కిచ్చాన్రా. ఈ ప్రాజెక్ట్ కి నాకు కావాల్సింది కిరణ్ లాంటివాడు. సో ఇక దాని గురించి నువ్వు వదిలేసి వేరే ప్రాజెక్ట్ చూసుకో.